అచ్చం చిన్నమ్మగారిలా ఉన్నావు. ఈరోజు నా దిష్టి తగులుతుందేమో నా బంగారు తల్లికి. అత్తా, నన్నొకసారి గిల్లత్తా. ఏంటి, పిచ్చి పట్టిందా ఏంటి? అరే అత్తా, గిల్లత్తా. ఇదిగో. అత్తా, ఇది ఇది నిజంగానే నేనే. అత్తా, నాన్న గనుక నన్ను ఈ రూపంలో చూస్తే ఎంత సంతోషిస్తారో కదా. నేను ఒకసారి నాన్నకు చూపించరానా? పద. అల్లుడు గారు, వసు తరపున నేను మీకు చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నాను. మీ క్షమాపణని నేనేం చేసుకోవాలి? మీ బదులు మీ అమ్మాయి వచ్చి క్షమాపణ చెప్పి ఉండాల్సింది. మీరే చెప్పండి మామయ్య, ఏ కాబోయే భార్య తన భర్త దగ్గర ఎలా చేస్తుంది? తన మాటలకి ఎంత కూడా విలువ ఇవ్వకుండా. నేను తన్ని చాలా ఆపాను, కానీ తను నా మాట అస్సలు వినలేదు. దానికి తోడు దొంగలాగా వెనక నుంచి పారిపోయింది. ఇదేనా మీరు తనకు నేర్పించింది? అది చాలదని 24 గంటలు తన టేప్ రికార్డర్ మోగుతూనే ఉంటుంది. పెద్దమ్మగారు, దేవ్ సార్, దేవ్ సార్, దేవి అమ్మగారు. నేను తనకి కాబోయే భర్తని. ఆ దేవి అమ్మగారు, దేవ్ సార్ కంటే నేను తనకి ఎక్కువ అవ్వాలి. నేను గనక ఒక్కసారి ఉద్యోగం మానేయి అంటే ఏం వాదించకుండా తన ఉద్యోగం మానేసి ఉండాల్సింది. కానీ ఎక్కడ? మీ గారాలు పట్టి ఉందే నన్నే ప్రశ్నలు అడుగుతుంది. మీరు చెప్పేది నిజమే అల్లుడు గారు. కానీ నాకు నా కూతురు గురించి చాలా బాగా తెలుసు. తను ఇదంతా కావాలని చేసి ఉండదు. నిజం చెప్పాలంటే చౌదరి హౌస్ తనకి ఒక గుడి కంటే తక్కువేం కాదు. అందుకే ఇక్కడి నుంచి పిలుపు రాగానే తనని తాను ఆపుకోలేకపోయి ఉంటుంది. మరీ అంత సంస్కారం ఉంటే ఒక పని చేయండి, మీరు తన్ని మీ దగ్గరే పెట్టుకోండి. అప్పుడు దేవి అమ్మగారికి రాత్రి పగలు భజన చేసుకుంటూ కూర్చుంటుంది. నేను ఇంకా అమ్మాయి చాలా సాదా సీదా అనుకున్నాను, గుణవంతురాలు అనుకున్నాను. కానీ మెల్లమెల్లగా తన నిజస్వరూపం చూపడం మొదలుపెట్టింది. నాన్నా, నాన్నా, నేనెలా ఉన్నాను? ఏమైంది నాన్నా? నేను మంచిగా లేనా ఏంటి? లేదు వసు, నువ్వు హఠాత్తుగా ఈ రూపంలో పిలిచావు కదా, ఒక్క క్షణం నేను నా రాజకుమార్ని గుర్తుపట్టలేకపోయాను. అచ్చం మహారాణిలా ఉంది నా వసుధ ఈరోజు. నాన్నా, అంటే పెద్దమ్మగారు బట్టలు నగలు నాకు నప్పాయా? చాలా బాగా నప్పాయి. వసు, నువ్వెప్పుడు పెద్దమ్మగారి నీడలాగా ఉండాలనుకున్నావు కదా, చూడు ఈరోజు అయిపోయావు. వసు, తొందరగా పద. వచ్చి. నాన్నా, నేనింక వెళ్తాను. రా, తొందరరా. రాణి మహారాణుల హారాలు వేసుకొని అడుక్కునేది కూడా అందంగానే ఉందే. ఒక్కసారి పెళ్ళైపో నువ్వు, అప్పుడు చూడు తండ్రి కూతుర్లిద్దరికీ మీ స్థానం ఏంటో మీకు చూపిస్తాను. అరే సావిత్రి, నేను నిన్ను. అయ్యో క్షమించండి అక్కయ్య, అది నేను. మరీ అంత సంతోషించకు. అరువు తెచ్చుకున్న నగలు, గౌరవం రెండు ఎక్కువ రోజులు నిలబడవు. అయినా నీకు ఈ నగల విలువ ఎంతో కొంచెమైనా అర్థమవుతుందా? అరే, దీని ధరలో ఎన్ని జీరోలున్నాయి అంటే వాటిని లెక్క పెట్టడానికి నీ వేళ్లు కూడా సరిపోవు. అయినా వీటిని నీ దగ్గరే పెట్టుకోవడానికి అస్సలు ప్రయత్నించకు. ప్రతి ఒక్క ముత్యం, ప్రతి ఒక్క రాయికి ఇక్కడ లెక్కలు పక్కాగా ఉంటాయి ఈ సారిక దగ్గర.
ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అక్కయ్యలాగా బట్టలు వేసుకున్నంత మాత్రాన నీకు మా చంద్రిక అక్కల అదృష్టం ఏం పట్టదు, అర్థమైందా? ఏంటి ఏంటి అలా గుడ్ల గుబ్బలాగా కళ్ళు అప్పగించుకొచ్చొస్తున్నావు? అరే నీకసలు ఫోటోషూట్ అంటే ఏంటో కూడా తెలీదు. ఎలా నిలబడాలి, ఎలా నవ్వాల్సి ఉంటుందో, ఎలా మ్యూజిక్కి నడవాలి, ఏమీ తెలీదు నీకు. ఏదో నేను మోడల్ని అవ్వలేకపోయాను, లేదంటే పెద్ద పెద్ద మోడల్స్ నా దగ్గర సలహాల కోసం వచ్చేవాళ్ళు. నాకు ఆలోచిస్తుంటేనే ఏడుపొచ్చేస్తుంది. ఈరోజు మొత్తం ఫోటోషూట్ అంతా ఫ్లాప్ అయిపోతుంది చూడు. అప్పుడు ప్రపంచం ముందు చంద్రికక్క పరువు మొత్తం పోతుంది కదా, అప్పుడు ఆవిడికి నేను చెప్పింది గుర్తొస్తుంది. పోనీలే, నాకెందుకులే, నేను ఊరికే చూద్దామని వచ్చాను. కోట మీద జెండా ఎగరేసేరా పని పిల్ల. వసు, నువ్వు ఆవిడ మాటల్ని మనసుకు తీసుకోకు. వీళ్ళు ఇంతకు ముందు కూడా నిన్ను తక్కువ చేయడానికి చాలా ప్రయత్నించారు, కానీ నువ్వు ఎలాంటి తయారీ లేకుండా అంత పెద్ద కంటెస్టెంట్స్ గెలిచేశావు. అలానే ఈరోజు కూడా ఈ పరీక్ష పాస్ అవుతాలే. వెళ్దామా? స్మైల్. అక్కయ్య, నేనే స్వయంగా పక్క నిలబడి ఆ వసుని తయారు చేయించాను. అదే ఫోటోషూట్ మంచిగా జరగాలని. ఎందుకు ఈ వసు ఎక్కడ? వావ్, చాలా బాగుంది. అమ్మ కూడా ఆ వయసులో అలానే ఉండి ఉంటారు కదా.